మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే మణికర్ణిక ఘాట్ దగ్గర మనం ఉన్నామండి. అసలు మణికర్ణిక ఘాట్ అంటే ఎంతమందికి తెలుసు? ఇక్కడ మనం ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తే మన యొక్క జీవిత పరమార్థం ఏంటి, మంచి చెడు, స్వార్థం, అసూయ, నాది నాది అనుకుంటూ దేవుడు నా దగ్గర డబ్బు ఉంది, అది ఉంది, ఇది ఉంది, నేను ఎంతో పెద్దోడిని అని చాలా చాలా విర్రవీగుతాడు. కానీ చెడు అనేది అసలు మనకు పనిచేయదండి. మంచి చెడులు, డబ్బు, ధన, పేద అనేది అసలు అసలు ఇక్కడికి వస్తే ఆ ఆలోచనే ఉండదు. మనం అందరూ వెళ్ళాల్సింది అక్కడికేనండి. కానీ మనము ఉన్నన్నాళ్ళు ఎంతో మనం రాలిపోతాం, ఎంతోమంది చాలామంది ఉర్రూపులూగిపోతాం. కానీ మనిషి జీవితం అనేది ఒక్క 10 నిమిషాలు మన మణికర్ణిక ఘాట్ దగ్గర ఉంటే జీవిత పరమాత్మ అనేది మనం తెలుసుకుంటాం. ఎంతో అద్భుతమైన ఒక ఇదన్నమాట. మానవ జీవితం అనేది ఈ విధంగా ఉంటుందా, అసలు ఏంటి, అసలు ఎక్కడి నుంచి ఏదేదో అది అంటాము, ఇది అంటాము, కట్టుకుని బట్ట అంటాము, తినే ఫుడ్ అంటాము, ఏమీ ఉండదండి. మనిషి ఉన్నన్నాళ్ళు అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అది కొనాలి, ఇది కొనాలి, బంగారం కొనుక్కోవాలి, మంచి మంచి బట్టలు కొనుక్కోవాలి. అలాంటి జీవన విధానంలో ఒక్కసారి ఇక్కడికి వస్తే అసలు ఏదీ లేదండి. అందరూ సమానమే. మనం వెళ్ళేది కలిసిపోయేది అంతా ఇక్కడే. ఒకసారి చూడండి మన వెనకాతల ఏం జరుగుతుందో. అసలు మనకి అసలు జీవిత పరమాత్మ అనేది తెలుస్తుందండి. అసలు అద్భుతం నిజంగా. మనం మనిషి జీవితం అనేది ఒక్కసారైనా తప్పకుండా రావాలండి ఈ ఘాట్ దగ్గరికి. కాశీని, ఆ స్వామివారిని మనం దర్శనం చేసుకోవాలి. ఈ గంగమ్మ నదిలో స్నానం చేసి మన పాప పుణ్యాలని కడుక్కుంటే అదొక అద్భుతమైన రోజు. ఈరోజు నాకు ఆ మోక్ష మార్గం లభించింది. ఓం నమ శివాయ. మనమైతే మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చేసామండి. అన్ని ఘాట్లని సందర్శించుకుంటూ మనం చివరగా మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చేసాము. ఈ మణికర్ణిక ఘాట్కు మీకు చూపిద్దామని, అసలు ఎందుకు ఇక్కడ ఈ మణికర్ణిక ఘాట్కు ఎంత ప్రాముఖ్యత అని చూపిద్దామని ఇక్కడ రావడం జరిగింది. ఈ మణికర్ణిక ఘాట్ దగ్గర మన స్వర్గస్థులైన వాళ్ళకి పిన్నప్రదానం చేస్తారండి. ఇక్కడ చేస్తే చాలా చాలా మంచిదని మనం భావిస్తాము. ఇక్కడ చాలా మంది భావిస్తారు కూడాను. అన్ని ఘాట్ల దగ్గర పిన్నప్రదానం చేస్తారు, కానీ మణికర్ణిక ఘాట్ దగ్గర చాలా పవిత్రమైనది, మంచిగా మోక్షం లభిస్తుందని ఇక్కడ ప్రజలు భావిస్తారు. ఈ కాశీలో మణికర్ణిక ఘాట్లో మన కాశీ యాత్ర అంతట్లో ఒక్క 10 నిమిషాలు వచ్చి ఇక్కడ కూర్చోండి. అసలు మనమేంటి, మన బ్రతుకుకు అర్థమేంటి అని తెలుస్తుంది. ఆరని చితుమంటలు, వికృత రూపాలలో కాటి కాపరలు, ఏ శవం ఆహారంగా దొరుకుతుందని చూసే సునకాలు, దండలను తినే గోవులు. చూడండి, మీరే చూడండి. మనం చివరికి రావాల్సింది ఎక్కడికేనండి. రాజు లేదు, పేద లేదు, ఎవరైనా సరే చివరికి రావాల్సింది ఎక్కడికి. మన వాళ్ళు, మన బంధువులు, మన చుట్టాలు ఎవ్వరూ రారు మన వెనక. చివరికి మనం కాలిపోయాక వెనక్కి తిరిగి కూడా చూడరు. చివరికి మనకు తోడుగా ఉండేది ఆ శివయ్య ఒక్కడే. మన వెంట ఉండేది, మనకు తోడుగా వచ్చేది. ఇక్కడ నిరంతరం ఆ శివయ్య ఇక్కడే ఉంటాడని ప్రజలందరూ నమ్ముతుంటారు. ఒక్క నిమిషం కూడా ఆరని చితుమంటలు, ఎప్పుడు కూడా కాలుతూనే ఉంటుంది ఈ శ్మశానం. మణికర్ణిక ఘాట్ అనేది కాశీలో చాలా ముఖ్యమైన ప్రదేశం. నిరంతరం ఇక్కడే శ్మశానం కాలుతూనే ఉంటుంది, ఒక్క నిమిషం కూడా ఆగదు. ఎందుకంటే మన శివయ్య ఇక్కడే ఉంటాడు. ఈ ఘాటు విశ్వనాథ్ ఘాట్ పక్కనే ఉంటుందండి. ఈ మణికర్ణిక ఘాట్లో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు జరిగే అపరాహ్న స్నానం చాలా మంచిది. ఇక్కడికి ఆ టైంలో చాలామంది స్నానానికి వస్తారండి. ఎందుకంటే ఆ టైంలో ఆ దేవతలు చేసే స్నానం, వారు చేసే స్నానంలో ఒక్క నీటి బిందువైనా మన మీద పడి మన పాపపుణ్యాలను కడుక్కోమని మన అందరి నమ్మకం. మనమైతే కాశీ విశ్వనాథ్ దర్శనానికి మనం బయలుదేరుతున్నామండి. ఇప్పుడే మాకు ఆ కాలభైరవ దర్శనం కూడా, అతని పర్మిషన్ కూడా దొరికింది. అతని ఆజ్ఞ లేనిదే మనమైతే ఈ కాశీలో అడుగు పెట్టలేము. మనమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. మీరు కూడా చూడండి, చాలా క్రౌడ్ అయితే ఉంది. ఈరోజు సోమవారము, అస్సలు ఖాళీ లేదు. కాశీ లింగం లాంటి పరమేశ్వరుని స్వరూపం కలిగి ధనస్సు ఆకారంలో ఉంటుంది. కాశీ అనేది ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని, ప్రపంచ సాంస్కృతిక నగరం, శివుడు నివాసం ఉండే నగరం మన కాశీ. కాశీలో 14 లోకాల్లో విశిష్టమైన నగరం. కాశీలో గంగ స్నానం, బిందుమాధవ దర్శనం, దుమ్డి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి,
కాలభైరవ దర్శనం చాలా ముఖ్యమైనవి. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప కాలభైరవుడు జీవిని కాశీ లోపలికి అనుమతించడు అని అంటారు. దర్శనం అయితే ప్రశాంతంగా అయిపోయిందండి. మేమైతే సరిగ్గా 6 గంటలకి గంగా హారతి కోసం వచ్చేసాము. మేము మా స్నేహితులు అందరం కలిసి గంగా హారతి కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయింది. మేము చాలా దగ్గరగా ఉన్నామండి గంగా హారతి చూడడానికి. తప్పకుండా ఆ గంగమ్మ తల్లి హారతి తీసుకొని ఆ అనుగ్రహం మాకు దక్కుతుందని మేము ఇక్కడ రావడం జరిగింది. మీరు కూడా చూడండి ఎంతమంది జనం ఉన్నారో, అస్సలైతే ఖాళీ లేదు. ఈరోజు సోమవారం ఇంకా క్రౌడ్ ఎక్కువైంది. మొత్తానికైతే గంగా హారతి స్టార్ట్ అయిందండి. అబ్బా ఎంత అందంగా ఉందండి, 2 కళ్ళు సరిపోవట్లేదు ఆ గంగా హారతిని చూడడానికి. అంతా శివోహం శివోహం శివోహం. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. మీరు నమ్మరండి, మనం జీవితంలో ఒక్కసారైనా ఈ గంగా హారతిని చూడాలండి. 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుంటుంది. వేలాది సంఖ్యలో ఇక్కడ భక్తులు వస్తారండి. గంగా హారతి వీక్షణం సర్వపాపహరణం. ఈ గంగా నది ఎదుట ఈ హారతి చాలా పవిత్రమైనది. గంగను ఒక అమ్మలా కొలుస్తారు మన ప్రజలు, అంత పవిత్రమైనది. మనం ఇవన్నీ తెలియకుండా మనం ఈ గంగమ్మ తల్లిని చాలా పొల్యూటెడ్ చేసేస్తున్నాం. ఈ విధంగా మేము ఈ కాశీ యాత్ర మొత్తానికి ముగించుకున్నామండి. చివరగా గంగా హారతితో యాత్ర అంతా ముగిసింది. మీకు కూడా ఈ యాత్ర, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ 90s తెలుగు స్టోరీస్. మీరు సపోర్ట్ చేస్తే చాలా చాలా మంచి వీడియోలతో మేము ముందుంటాను. మీకు వీడియో నచ్చిందని అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ 90s తెలుగు స్టోరీస్.